ధ్యానం చేసేవారు శాకాహార ర్యాలీలు లేదా అహింసయుత ర్యాలీలు ఖచ్చితంగా చేయాలా? చేయకుంటే నడవదా? శాకాహార ర్యాలీ చేయడం అనేది దానికంటే సద్భావన యాత్ర, అహింసాయుత సద్భావన యాత్ర అనేటువంటి పేరు ఇంకా కరెక్ట్గా ఉంటుందేమో. ఎందుకోసం అంటే మానవుడు తానే విధంగా అయితే భూమిపైన స్వేచ్ఛగా జీవించడానికి వచ్చాడో అదేవిధంగా ప్రపంచంలోని ప్రాణికోట్లు అన్నీ కూడా స్వేచ్ఛాయుతంగా జీవించడానికి భూమిపైకి రావడం జరిగింది. మరి మానవుడు హింసాయుత కార్యక్రమాలు చేయడం ద్వారా వాటి యొక్క జీవన క్రమానికి, వాటి యొక్క ఉనికికి ఆటంకం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి మరి ప్రాణికోటులు కూడా మనలాగే భూమిపైన జీవించడానికి వచ్చాయి అనేటువంటి సత్యాన్ని తెలపడానికి అహింసాయుత శాకాహార ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఇవి వేల సంఖ్యలో నిర్వహించాము. చాలామందికి మరి అహింసాయుతంగా జీవించడం ఏ విధంగా జీవించవచ్చు అనేటువంటి విషయాన్ని అవగాహన చేయడం జరిగింది. మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో ఆ ఆహారము, ఉదాహరణకు ఒక ఆకును తీసుకున్నాం అనుకోండి, ఆ ఆకు మనంగా మారిపోతాము. ఒక పండును తీసుకున్నాం అనుకోండి, ఆ పండు మనంగా మారిపోతాము, ఆ ఆకు మనంగా మారిపోతాము. మరి అదేవిధంగా హింసాయుతమైనటువంటి ఆహారాన్ని, జీవుల్ని వధించి తీసుకున్నటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నట్లయితే మరి ఆ జీవి లోపల ఉన్నటువంటి ఏవైతే మాంసానికి సంబంధించినటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో అవన్నీ మన లోపలికి రావడం జరుగుతుంది. అంటే కోడిని తిన్నవాడు శరీరం కోడిలాగా మారిపోతుంది. మన లోపలికి వచ్చేసి దాని యొక్క లక్షణాలు మన లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సత్యాన్ని మరి అందరికీ అర్థం చేయించడానికి ఈ అహింసాయుత ర్యాలీలు, మరి వీటికి శాకాహార ర్యాలీలు అని పేరును పెట్టి ఒకవైపు ప్రాణికోటికి హింస చేస్తున్నట్లయితే మరి దాని ద్వారా వచ్చేది మీరు ఆశించేటువంటి పుణ్యం కంటే పాపమే ఎక్కువ వస్తుంది. మొట్టమొదటిగా పేరుని సెలెక్ట్ చేసుకోవడంలోనే మన యొక్క జ్ఞానం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అహింసాయుత ర్యాలీలు నిర్వహించడం ద్వారా సమాజాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి, సమాజం యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అది కాకుండా శాకాహార ర్యాలీల పేరట బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలు, కొందరు ర్యాలీలు చేయడానికి వచ్చేసి ర్యాలీ చేస్తున్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాకు చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మరి ర్యాలీలో పాల్గొంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి సందేహాలతో చాలామంది కార్ల పైన, బైక్ల పైన ర్యాలీ తిరుగుతుంటే వెనుకనో ముందో వెళ్తుంటారు. మరి సద్భావన యాత్ర, మన యొక్క భావం ఏ విధంగా ఉంది? ప్రాణికోటికి మేలు చేసినట్లు అవుతుందా మరి బైక్ల పైన, కార్ల పైన వెళ్తుంటే? మనం ఎప్పుడైతే శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులు శాకాహార ర్యాలీలు నిర్వహించినప్పుడు, సద్భావన యాత్రలు నిర్వహించినప్పుడు భూమి పులకరించిపోతుంది. లోపల ఉన్నటువంటి ఆ భావము మన ద్వారా ఆ భూమాతకు చేరుతుంది. ప్రాణికోటి కోసం నేను అడుగులు వేస్తున్నాను అనేటువంటి భావన. తద్వారా నీ యొక్క ఎనర్జీ వైబ్రేషన్ సిస్టము మారిపోయి నువ్వు ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప శాకాహార ర్యాలీలు అని పేరు చెప్పేసి ఇంటికడ కిలో చికెన్ తీసుకెళ్ళి అటు ఇంటి దగ్గర కుక్కర్లో మటన్, చికెన్ ఉడుకుతూ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ శాకాహార ర్యాలీలో పాల్గొంటూ ఉంటారు. మరి నువ్వు చేసేటువంటి పని ఏ విధంగా ఉంది? నువ్వు బయటకు చూపిస్తున్నటువంటి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది? అలాంటప్పుడు నీకు ఏ విధంగా
పుణ్యం రాగలుగుతుంది. మనం గతంలో చెప్పుకున్నాము, సద్భావన యాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రకృతిలోని ప్రాణికోటికి మేలు చేసే విధంగా ఉండాలి. జీవరాశుల యొక్క ఉనికిని, జీవరాశుల యొక్క జీవిత క్రమాన్ని చక్కగా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉండాలి. మీరు బైకుల పైన, కార్ల పైన వెళ్తున్నప్పుడు వాటిపైన వచ్చేటువంటి పొల్యూషన్ ద్వారా అనేక జీవరాశులకు ఆటంకం అనేటువంటిది జరుగుతుంది. మరి ప్రకృతి పొల్యూషన్ కావడం జరుగుతుంది. అలాంటప్పుడు మరి మన మిత్రులు ఒకసారి ఆలోచించాలి. మరి మేము ధ్యానంకి వచ్చాము, నా కుటుంబంలో నేనే శాకాహారిని అని చాలామంది చెప్తూ ఉంటారు. నేనే మాంసం తినను అని చెప్తుంటారు. మాంసము నీకు అరగక మానేశావా, డాక్టర్ చెప్తే మానేశావా, నీకు జ్ఞానం వచ్చి మానేశావా? 3 రకాలుగా మానడం జరుగుతుంది. కొందరు డాక్టర్స్ యొక్క సజెషన్ ద్వారా మాంసం మంచిది కాదు, ఇది తినద్దు, నీకు దీని ద్వారా ఎఫెక్ట్ అవుతుంది, రకరకాల రోగాలు వస్తున్నాయని చెప్తే మానేసే వాళ్ళు ఉంటారు. రెండవది, వీళ్ళు చెప్తున్నారు కదా బాగుంటుంది, మానేస్తే ఆరోగ్యం వస్తుందట అనేటువంటి ఆరోగ్యం పైన మక్కువతోటి మానేసే వాళ్ళు ఉంటారు. మరి జ్ఞానం పొంది మానేసే వాళ్ళు ఉంటారు. మరి ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని పొంది మానేయడము అంటే ప్రతి ప్రాణి లోపల ఆ పరమాత్మ కొలువై ఉన్నాడనేటువంటి సత్యాన్ని గ్రహించి మరి నీ ద్వారా ఏ ప్రాణికి హాని చేయకుండా ఉంటే ఆ యాత్ర, ఆ సద్భావన యాత్ర యొక్క ఫలితాలు నీకు అందుతాయి. మరి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును, భూత పంచకమునకు పరహితమే పరధర్మము పరివెందుముఖి. అంటే ఇది నువ్వు పరహితము చేసినట్లు, మరి ఈ పరహితాన్ని మించినటువంటి ధర్మము ఇంకొకటి లేదు. అలా కాకుండా శాకాహార ర్యాలీలు చేస్తే పుణ్యం వస్తుందట, శాకాహార ర్యాలీలు చేస్తే ఆరోగ్యం వస్తుందట, శాకాహార ర్యాలీలు చేస్తే ఇదవుతుందట అనేటువంటి తప్పుడు ఆలోచనలతోటి, తప్పుడు భావాలతోటి ర్యాలీలు చేయడము సరైనది కాదనేది మన పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది. మన భావాలు చాలా పవిత్రంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పనులు కూడా అదేవిధంగా పవిత్రంగా ఉంటాయి. మరి ప్రాణికోటికి హాని లేకుండా చేసేటువంటి అహింసాయుత శాకాహార ర్యాలీలను మనం ప్రోత్సహిద్దాం. లోకో సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ.